నమస్తే అండి. చాలా మంది హిందీ మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా హిందీ అంటే ఒక అదో రకమైన భయం లోపల. లేదు మాకు అర్థమవుతుంది కానీ మాట్లాడలేకపోతున్నాము అని అంటారు. చాలా మంది నేను చూస్తూ ఉంటా. ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా అంతే. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుంటారు, బాగా రిటర్న్ లో బాగా రాస్తారు, కానీ మాట్లాడలేకపోతారు. అదొక లోపల భయం. నేను మాట్లాడేది కరెక్టా లేదా, నేను ఎలా నేర్చుకోవాలి అని. చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే చాలండి, మనం హిందీ చాలా సింపుల్ గా మాట్లాడొచ్చు. కొన్ని ట్రిక్స్, మన స్కిల్స్ ని ఉపయోగించాలి. వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. చిన్న హిందీ చాలా ఈజీ. అందుకే కదా హిందీని మన రాష్ట్ర భాషగా తీసుకున్నారు. ఫ్రీడమ్ మూవ్మెంట్ టైంలో మనకి మొత్తం ఇండియాని ఒకే దారిలో నడిపించడానికి ఒక భాష అవసరమైనప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ తీసుకున్నారు? హిందీని తీసుకున్నారు. తొందరగా అందరూ నేర్చుకోవాలి. మొత్తం అన్ని స్టేట్స్ లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి మనకు. కానీ అప్పటికి ఇంకా మనకి ఫ్రీడమ్, మన స్వాతంత్రం రాకముందు హిందీ అనేది మనకి నేషనల్ లాంగ్వేజ్ కాదు. పర్టికులర్ ఒక భాష మనకి లేదు. ఎవరి ప్రాంతాల్లో, ఎవరి స్టేట్స్ లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. తమిళనాడులో తమిళ్ అనేసి, కర్ణాటకలో కన్నడ, అట్లా హిందీ నార్మల్ గా కొన్ని ప్లేసెస్ లో మాట్లాడేవాళ్ళు. కానీ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో మనకి ఏం జరిగింది? ఒక భాష అవసరం వచ్చింది. ఏంటి? అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి. కాబట్టి అందరిది సేమ్ ప్రాబ్లం. అందరు ఒకరికొకరు కమ్యూనికేషన్ అవ్వాలి, ఒకరితో ఒకరు మింగిల్ అవ్వాలి, అందరికి తెలిసిన లాంగ్వేజ్ ఒకటి కావాలి అని ఏం చేశారు? ఏదైతే చాలా ఈజీయో, మాట్లాడడానికి ఏది చాలా ఈజీగా ఉంటుందో, చాలా తొందరగా నేర్చుకోగలుగుతామో ఆ భాష ఏంటి అని ఆలోచిస్తే హిందీ అనేసి బయటపడింది. కాబట్టి హిందీని అప్పటి నుంచి నేషనల్ లాంగ్వేజ్ కి తీసుకోగలిగారు, తొందరగా నేర్చుకోగలిగారు కూడా. మనం ప్రయత్నం చేస్తే కదా ఏదైనా వస్తుంది. కాబట్టి హిందీ మాట్లాడడానికి అస్సలు భయపడకండి, చాలా ఈజీగా మనము మాట్లాడొచ్చు. तो देखिए, जब से मैं हिंदी पढ़ा रही हूँ, आप में से थोड़े लोगों को दिक्कत होगी, हिंदी ना समझ पाएगी. उन लोगों को भी मैं तेलुगु में भी एक्सप्लेन करूंगी. హిందీ ద్వితీయ భాష, సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్న వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? సెకండ్ లాంగ్వేజ్ మాకు రాదు, మేము ఇంతే, ఏదో 10th వరకు చదివేస్తే చాలు, ఆ పైన మనకు అవసరం లేదు, తెలుగు తీసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ సాంస్క్రిట్ ఇంకేదా ఉంటది అనేసి అనుకుంటారు. సెకండ్ లాంగ్వేజ్ 10th వరకు చాలు అనే భ్రమలో ఉంటారు. లేదు నాన్న, సెకండ్ లాంగ్వేజ్ హిందీ మనకి మార్క్స్ వరకు మాత్రమే కాదు, మనకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది హిందీ. ఎందుకు అంటే హిందీ మన రాష్ట్ర భాష. మన ఇండియాలోనే కాదు, మన స్టేట్ లోనే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్రాష్ట్రీయ लेवल కూడా हिंदी చాలా वैल्यू ఉంది. देखिए, अंतरराष्ट्रीय स्तर पर हिंदी, आपको 10th क्लास में अंतरराष्ट्रीय स्तर पर हिंदी है ना? क्यों है? क्योंकि अंतरराष्ट्रीय स्तर पर भी हिंदी की मांग बहुत बढ़ जा रही है. మన ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా హిందీకి చాలా వాల్యూ ఉంది. అది హిందీ యొక్క గొప్పతనం. కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ని ఇంటర్మీడియట్ లో తీసుకోవట్లేదు చాలా మంది. ఎందుకు? మాకు రాదు, ఇంతే, ఏదో మార్క్స్ వరకు చాలు, కంపల్సరీ తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నారు. అలా కాకుండా హిందీని ఇష్టపడి, లేదు మేము ఇంటర్ లో కూడా మేము సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటాము అని చేసేలాగా కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఇందాక చెప్పాను కదా, స్కిల్స్. పढ़ना స్కిల్స్ అంటే కౌశల్. మనకి 4 స్కిల్స్ ఉంటాయి హిందీలో, ఏ లాంగ్వేజ్ లో అయినా 4 ఉంటాయి. సుననా, బోల్నా, పढ़ना और लिखना. వాటిని మనం బాగా ఇంప్రూవ్ చేసుకున్నామంటే హిందీ నిర్భయంగా మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, చదవచ్చు, ప్లస్ రాయొచ్చు. सुनिए, हिंदी बोलने में ज्यादा तक डरते हैं. नहीं, डरने की जरूरत नहीं है, हम सरल से सीखेंगे. देखिए, फर्स्ट टॉपिक, हम डेली, हम सुबह से रात तक जो काम करते हैं, जो बात करते हैं, रूटीन क्या क्या बात करते हैं? आप कहाँ जा रहे हैं, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా రండి, ఇలా కూర్చోండి, నేను వస్తున్నాను. ऐसे साधारण सेंटेंस से हम शुरू कर सकते हैं. जैसे फॉर एग्जाम्पल, आप कहाँ जा रहे हैं, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ये एक ही सेंटेंस को 3 विभागों में हम बोल सकते हैं. डेली 3 समयों में हम यूज करते हैं. आप
बहुवचन के लिए। अगर ज्यादा लोग हैं तो, हमारे से बड़े हैं तो हम आप यूज करते हैं। अगर अकेला है वो भी एक पुल्लिंग है, तो तुम कहां जा रहे हो। देखिए ये क्या है, एक वचन पुल्लिंग, तुम कहां जा रहे हो। रानी आ रही है। राजू खा रहा है। देखिए रानी आ रही है, राजू खा रहा है। देखिए बच्चों, रानी आ रही है इसमें और राजू खा रहा है, इसमें दो वर्ड सेंटेंस में डिफरेंस क्या है, क्या पहचाने हम, रही रहा। क्यों वैसा, क्योंकि रानी स्त्रीलिंग है, एक गर्ल है, రాణి ఆ రహీ హే ఇందులో और రాజు ఖా రహా హే, ఈ టూ సెంటెన్సెస్ లో డిఫరెన్స్ ఏముంది మనకు, ఇక్కడ రహి అన్నాము, ఇక్కడ రహా అన్నాము. సింపుల్. మాట్లాడడానికి ఫస్ట్ మెయిన్ మనం హిందీ మాట్లాడాలి అంటే గుర్తు పెట్టుకోవాల్సింది రహి, రహా, రహే, ఈ మూడు ఇంపార్టెంట్. ఈ త్రీ ఎక్కడ యూజ్ చేయాలి అని మనకు గనక తెలిస్తే, ఒక క్లారిటీ వస్తే హిందీ మాట్లాడడం 50% వచ్చినట్టే. చూడండి, ఆప్ కహా జా రహే హే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఎందుకు, మీరు అంటే అక్కడ చాలా మంది ఉండొచ్చు, లేదా మనకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా, బహువచనంలో మాట్లాడాలి. చాలా మంది ఉంటే కూడా బహువచనంలో మాట్లాడాలి, కాబట్టి రహే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి, రాణి అంటే ఒక గర్ల్, రాణి ఆ రహీ హే, రాణి వస్తుంది. ఒక అమ్మాయి గురించి చెప్పాలి అన్నప్పుడు రహీ అని యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ రాజు ఖా రహా హే, రాజు అనే అబ్బాయి ఏం చేస్తున్నాడు, తింటూ ఉన్నాడు. అబ్బాయి కదా, రహా. సింపుల్. స్త్రీలింగకి ఈ మాత్ర వస్తుంది, పుల్లింగకి ఆ మాత్ర వస్తుంది. బహువచన్ ఎక్కువ మంది ఉంటే ఏ మాత్ర, ఈ మాత్ర, ఆ మాత్ర, ఏ. స్త్రీలింగకి ఈతో ఎండ్ అవుతుంది, పుల్లింగ్ ఆ మాత్రతో ఎండ్ అవుతుంది, బహువచన్ ఏ మాత్ర. ఈ త్రీ ఎక్కడ యూజ్ చేయాలో తెలిస్తే హిందీ మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇవి తప్ప ఇంకేం వాడతాం మనం, బచ్చే ఖేల్ రహే హే, బచ్చే అంటే చాలా మంది పిల్లలు, బచ్చా సో రహా హే. చూడండి, బచ్చే ఖేల్ రహే హే అంటే ఏంటి, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా మంది కదా. ఎప్పుడైనా మనము 3 సందర్భాలలోనే మన వాక్యాన్ని మనము మారుస్తాము, కేవలం 3 సందర్భాలలో మనము మారుస్తాం. ఒకటి చాలా మంది గురించి చెప్పడం, ఒక అబ్బాయి గురించి చెప్పడం, ఒక అమ్మాయి గురించి చెప్పడం. బచ్చే ఖేల్ రహే హై అంటే ఇక్కడ చాలా మంది పిల్లలు. అదే ఒక అబ్బాయి గురించి చెప్పాలనుకోండి, బచ్చా సో రహా హై. చూడండి, ఇందాక చెప్పాను కదా నేను, ఎక్కువ మంది ఉంటే ఏ మాత్ర వస్తుంది, రహే. ఒకే అబ్బాయి గురించి చెప్తున్నాము, రహా. బచ్చి సో రహీ హై. చూడండి, ఒక అమ్మాయి కదా, రహీ హే. ఎవరి గురించి ఎలా మాట్లాడాలో ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇంక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం 3 సందర్భాలలో ఇంకొక 3 టెన్సెస్ లో కూడా మనము మాట్లాడతాము. ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడాలంటే దేని గురించి మాట్లాడతాము, నార్మల్ గా ఇప్పుడు జరుగుతున్న దాని గురించో, లేదా నిన్న అయిపోయిన దాని గురించో, లేదా నెక్స్ట్ జరగబోయే దాని గురించో మాట్లాడతాం, అంతే కదా. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఏమేమంటాము,
నేను ఇప్పుడే జస్ట్ నౌ నేను ఇప్పుడే లంచ్ చేశాను, నేను ఆలు కర్రీతో తిన్నాను, లేదా ఇప్పుడు నేను తింటున్నాను, లేదా నేను తినబోతాను, నేను డ్రెస్ కొనుక్కున్నాను, కొంటున్నాను, కొంటాను. నిన్నటి గురించో చెప్తావు, లేదా ప్రజెంట్ జరుగుతున్న దాని గురించి అయినా చెప్తావు, లేదా జరగబోయే దాని గురించి అయినా చెప్తావు. ఈ 3 సందర్భాలలో మనము ఎలా మాట్లాడాలి అని నేర్చుకున్నామంటే, ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాము, ఒక స్త్రీ ఒక పురుష్ లేదా ఇద్దరు కలిసి ఒక గుంపుగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ 3 tenses లో 3 కాలాలలో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఇవి 2 తెలిస్తే చాలు నాన్న, మీకు మంచి హిందీ వచ్చేస్తుంది, హిందీ పట్ల భయం కూడా పోతుంది. చూడండి, మై కల్ గాంవ్ గయా థా అంటే ఏంటి, నేను నిన్న ఊరికి వెళ్ళాను, జరిగిపోయింది అది, వెళ్ళాను. లేదా ఏం చెప్తావు, వెళ్తున్నాను, ఈ రోజు ఇప్పుడు వెళ్తున్నాను. మై ఆజ్ గాంవ్ जा रहा हूं. ప్రెసెంట్ నువ్వు చేస్తున్న పని గురించి చెప్తావు. మై ఆజ్ గాంవ్ జా రహా హూ, నేను ఇప్పుడు ఊరికి వెళ్తున్నాను. నెక్స్ట్ రేపు వెళ్తావు, దాని గురించి చెప్తావు. ఎలా చెప్తావు, మై కల్ గాంవ్ జాऊंगा, నేను ఊరెళ్తాను. ఈ 3 టెన్సెస్ కాకుండా ఇంకేం మాట్లాడతాం మనం మన రొటీన్ లైఫ్ లో, ఈ 3 కదా. నువ్వేం మాట్లాడాలన్నా చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను నిన్న కూడా చెప్పాను, నేను రేపు కూడా చెప్తాను. ఈ 3 తప్ప ఇంకా మనం ఏం మాట్లాడతాము. కాబట్టి ఈ 3 సందర్భాలలో ఏం వాడాలి, ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి గురించి లేదా ఒక గుంపు గురించి మాట్లాడాలన్నప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఈ ట్రిక్స్ తెలుసుకుంటే చాలు, హిందీ చాలా ఈజీగా మీరు మాట్లాడగలరు, చదవగలరు, గుర్తుంచుకొని రాయగలరు కూడా. మీకు ఇప్పుడు ఓన్ సృజనాత్మకత అభివ్యక్తిలో ఓన్ టాపిక్స్ ఇస్తారు, అందులో ఒక స్టోరీ రాయాలి. ఆ స్టోరీలో ఏముంటది, అనగనగా ఒక ఊరుంది, అక్కడ ఏం జరిగింది, అలా ఏం అవుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇవే కదా. అందులో ఒక అమ్మాయి ఉందా, ఒక అబ్బాయి ఉన్నాడా, లేదా కొంతమంది గుంపు ఉన్నారా. మనం ఇంతకు ముందు నేర్చుకున్నట్టు స్త్రీలింగ, పుల్లింగ, బహువచన్ ఎక్కడ వాడాలి. నెక్స్ట్ పాస్ట్, పర్ఫెక్ట్, ఫ్యూచర్ అంటే భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యకాల్. ఈ 2 టాపిక్స్ పైన గ్రిప్ వచ్చిందంటే మీరు హిందీని ఈజీగా నేర్చుకోగలరు. ఏంటంటే మళ్ళీ రాద్దామా. 1 స్త్రీలింగ, పుల్లింగ, బహువచన్, ఇంకోటి ఏంటి, భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యకాల్. ఈ 3 పైన మనం పట్టు సాధించామంటే హిందీ మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, ఎక్కడ భయపడకుండా, నేను చెప్పేది కరెక్టా లేదా రాంగా అనే కన్ఫ్యూజన్ లో మాట్లాడరు, భయపడతారు. కొంతమంది మొహమాటానికి వెనక్కిపోతారు, నేను చెప్పేది కరెక్టా రాంగా. ఈ 6 విషయాలలో కరెక్ట్ క్లారిటీ వస్తే హిందీ ఈజీగా మాట్లాడొచ్చు. భవిష్య కాల్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!